9 నెలల తర్వాత పసుపును మీది ఉన్నటువంటి చెట్లను పసుపు పండిన వెంటనే పసుపు తయారైంది భూమిలో అంటే మొత్తం ఆకు పసుపచ్చగా మారి చెట్టు పసుపచ్చగా మారి ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని కోసేసుకొని మొత్తం తీసేసుకొని దాన్ని మంచి దున్ని పసుపును సపరేట్ చేస్తారు. సపరేట్గా అంటే ఈ తల్లి కొమ్ములను పిల్ల కొమ్ములను సపరేట్ చేసుకోవడం. సపరేట్ చేసుకున్న తర్వాత వెంటనే వితిన్ ఒక 3 నుంచి వారం రోజుల లోపల వాటిని ఉడకబెట్టాలి. వాటిని బాగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మంచిగా కందగడ్డ కదా ఎట్లయితే మనం ఉడికిస్తామో వీటి సపరేట్ వీటికి బాయిలర్స్ ఉంటాయి. ఆ బాయిలర్స్లో ఉడికించి వీటిని 12 నుంచి 15 రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టి దీని యొక్క మాయిశ్చర్ ఒక 10 నుంచి 12% వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే గట్టిగా కావాలి. ఒకవేళ పసుపు కింద మళ్ళీ మాయిశ్చర్ ఎక్కువ నీరు ఉన్నది అనుకోండి, ఉడికిన తర్వాత సరిగ్గా కరెక్ట్గా ఆరబెట్టకుండా నీరు ఉంటే మాత్రం ఎక్కువ మాయిశ్చర్ ఉంటే మాత్రం ఆ పసుపు పనికిరాదు. దానిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు డ్రైయర్స్ ఇప్పుడు పసుపులో ముఖ్యంగా డ్రైయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పసుపు పంట పండించడం ఎంత ఇంపార్టెంటో మిగతా 25% వరకు ఇక్కడే ఉంటుంది ఆరబెట్టే దానిలో. ఇది ఒక 15 డేస్ ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పాలిషింగ్ చేసుకోవడం, పాలిషింగ్ చేసి సపరేట్ మిషన్స్ ద్వారా పాలిషింగ్ చేసుకొని మళ్ళీ గ్రేడింగ్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్కు తీసుకెళ్ళాలి.